హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్&ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట. ఇదైతే పాతది మాన్యువల్ ప్లస్ రిమోట్ కిట్ టైప్లో ఉండేది. ఇప్పుడు అది తీసేసి ఓన్లీ రిమోట్ కిట్ సెక్షన్ తోటే పెట్టాం. కాకపోతే అవుట్పుట్ అయితే పెంచాం అనమాట. ఇందులో ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. మనకి ఫ్రంట్ లుక్ అయితే ఇది పాతదే కాబట్టి ఆ సేమ్ లుక్ అలాగే ఉంటుంది. ఇది వచ్చి సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అండ్ ఇది వచ్చి ఎన్కోడర్ అనమాట. మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్ కింద రిమోట్ కిట్ ఫంక్షన్స్ అన్నీ పనిచేస్తాయి అనమాట. ఇవన్నీ డమ్మీ, ఇంకా ఇవన్నీ ఏమి యూజ్ చేయట్లేదు, అన్నీ డమ్మీ. ఇది వచ్చి యూఎస్బి సాకెట్, ఇది ఆన్ అండ్ ఆఫ్, ఇవన్నీ ఇది మాత్రం మాన్యువల్కి అయితే ఉపయోగపడతాయి. మనకి రిమోట్ కిట్ కాబట్టి ఇవి ఇంకా అలాగే ఉండిపోతాయి అనమాట. అవి ఇంకా మన వాడి పని ఏమీ లేదు. ఇప్పుడు ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. ఇందులో మనకి 24024 6 ఆంపియర్ రవి బోర్డు, ఇది పాతదే అనమాట. ఇక ఆడియో రష్ కూడా పాతదే. అండ్ జమ్టెక్ రిమోట్ కిట్, బేసిక్ అంటే ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్టే. జమ్టెక్లో మంచి రిమోట్ కిట్తో ఉందన్నమాట. మనం ఇందులో స్పీకర్ ప్రొటెక్షన్ అండ్ 5 ఛానల్ బోర్డు అండ్ 24024 7 ఆంపియర్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి, అంటే ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులోకి 100 వాట్ పక్కాగా వచ్చేస్తే శక్తి అనేది. ఇది కూడా ఒరిజినల్ తోషిబా ట్రాన్సిస్టర్లు, కావాలంటే చూడొచ్చు, ఒరిజినల్ అనమాట. అందుకని శక్తి వాడాం. మంచి అవుట్పుట్, త్వరగా హీటింగ్ ఇష్యూ అయితే ఈ బోర్డులో అయితే ఉండదు, ఎందుకంటే ఒరిజినల్ ట్రాన్సిస్టర్ కాబట్టి హీటింగ్ ఇష్యూ తక్కువ, చాలా తక్కువ ఉంటుంది ఒరిజినల్ ట్రాన్సిస్టర్లు వాడినప్పుడు శక్తి బోర్డులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట 24024 7 ఆంపియర్. దానికి 50 వోల్ట్ 10,000 mAh, 2 కెపాసిటర్లు అండ్ 6 amp డయోడ్స్ తోటి. కొంచెం క్యాబినెట్ బాగా చిన్నది ఫ్రెండ్స్, ఇది 9-inch క్యాబినెట్, అందుకని ఇలాగా సెట్ చేసాం. బాగా ఇరికిరిగ్గని అసలు ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా చూడొచ్చు, 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. ఇది మన ఓన్ బోర్డు అనమాట. విధంగా అయితే ఇందులో సప్రీ వచ్చి మహారాజా సప్రీ బోర్డు వాడాం. స్మూత్ అండ్ హార్డ్ మనకి ఎక్సలెంట్గా పడుద్ది, మహారాజా బోర్డు కదా, ఇంకా చాలా క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు స్మూత్ బేస్ అయితే మాత్రం పక్కాగా బాగుంటుంది, చాలా స్మూత్నెస్ అయితే ఉంటుంది అనమాట. 12-inch JBL సబ్వూఫర్కి అయితే మ్యాచింగ్ అనమాట అది. ఫ్రెండ్స్ ఇదనమాట ఇంటర్నల్గా వాడినవి. ఇటువంటి యాంప్లిఫైర్ ఎవరికైనా కావాలని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. హెచ్&ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇందులో ఆడియో రష్ వచ్చి ఇది DTS సపోర్టెడ్ అనమాట. బాగుంది ఆడియో రష్. ఇంకా టెస్టింగ్ వీడియోస్ అయితే చేయాలి, చేసి మీకు షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి అనమాట. బ్యాక్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాం. బ్యాక్ సైడ్ వచ్చి ఆడియో రష్ కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. కింద AUX ఇన్పుట్స్ అనమాట, AUX1 AUX2 AUX3. ఇది ఫ్యాన్ గ్రిల్ అయితే బయటకి కట్టడం జరిగింది, అంటే ఇంటర్నల్గా ప్లేస్ లేక బయటకి అయితే పెట్టాం. ఇది వచ్చి ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ అండ్ సెంటర్ సబ్వూఫర్ అనమాట. ఇది వచ్చి ఫ్యూజ్ హోల్డర్, మెయిన్ స్కాడ్, ఫ్యూజ్ హోల్డర్, మెయిన్ స్కాడ్ అంతే అనమాట. ఇంటర్నల్గా ఇందులో చేంజెస్ ఏమీ లేవు. అండ్ మనము ఇందులో చేంజ్ చేసినవి ట్రాన్స్ఫార్మర్ ఒకటి యాడ్ చేసాం, 5 ఛానల్ బోర్డు యాడ్ చేసాం, వాటికి కెపాసిటర్లు యాడ్ చేసాం అనమాట. అండ్ ఇది స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఒకటి యాడ్ చేసాం, సప్రీ బోర్డు కూడా ఒకటి యాడ్ చేసాం అనమాట. ఇలాగ పాతదంతా 2030తో ఉంటుంది. అది అవుట్పుట్ బాగాలేదని కస్టమర్ మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇలాగా మార్చుకోవాలని మా ట్రాన్స్ఫార్మర్ అన్నీ చెప్పాను. ఇలా యాడ్ చేసుకుంటే 5 ఛానల్ బోర్డు మనకి అవుట్పుట్ బాగుంటుందండి అంటే చేయండి అన్నారు. కస్టమర్ చాయిస్ అయితే మనకు వదిలేశారు, మంచి బోర్డు వేయండి అన్నారు. అందుకే వెతికి, శక్తిలోనే అవుట్పుట్ బాగుంటుంది, కాకపోతే ఒరిజినల్ IC కోసం అయితే వెతికి అయితే మనం ఒరిజినల్ ట్రాన్సిస్టర్లు దొరికింది లక్కీగా, ఆయన కోసం అయితే తీసుకుని వేసాము అనమాట. ఇదనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి. హెచ్&ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. నేను ఈ టెస్టింగ్ వీడియోస్ వచ్చి షార్ట్లో అయితే పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.